హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై రామ్ లక్ష అండి. ఈరోజు మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడలో సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్గా చేశారండి. చూసారు కదా, అంటే చాలామంది ఇక్కడ అమ్మాయిలు అలాగే పెద్దవాళ్ళు కూడా అందరూ కలిపి చిన్న పెద్ద భేదం లేకుండా ఇక్కడ సంక్రాంతి ముగ్గులు వేశారు. చాలా బాగా సెలబ్రేషన్ చేయరు. సంక్రాంతి అంటే గోదావరి, గోదావరి అంటే సంక్రాంతి అన్నట్టుగా గోదావరి జిల్లాలు మొత్తం కూడా సంక్రాంతి శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. సంక్రాంతి అప్పుడే సంక్రాంతి కోలాహలం మొదలైపోయింది. ఈరోజు భోగి సందర్భంగా మొత్తం భోగి మంటలు రంగవల్లిలతో మొత్తం కూడా కాకినాడ పట్టణ వీధులన్నీ కూడా మొత్తం కూడా సందడిగా నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ఉన్నారు. వారు భోగి మంట కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, సంక్రాంతి మొదలైంది, ఏంటి సంక్రాంతి రావుడు కాకినాడ? సంక్రాంతి పండుగ అంటే భోగి మంటలు, తర్వాత ఎడ్లు ఆవుల్ని గోపూజ, నాగళ్ళ పూజ ఇవన్నీ చేసుకొని కనుమ పండుగ రోజుని అందరూ కలిసి ఎంజాయ్ చేసి మనకి ఎప్పుడూ ఆనవాయితీగా ఉన్న కోడి పందాలు, ఎడ్ల పందాలు ఇవన్నీ పెట్టుకొని ఆనందపరిచే ఒక రైతుల యొక్క పండగ. యాక్చువల్గా ఈ పండగ, సంక్రాంతి పండగ అనేది మన అందరి యొక్క ఐక్యత, సంతోషం చూపించుకోవడానికి. ఈ రోజుల్లో కుటుంబాలన్నీ తలొక చోట ఉంటున్నారు. ఇంతకుముందేమో ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు, ఇప్పుడేమో ఉద్యోగరీత్యా రకరకాల ప్రాంతాల్లో ఉంటున్నారు. అందరూ ఈ పండగ సందర్భంగా కలుసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో ఆనందంగా మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఈ సంవత్సరం జరుపుకుంటున్న సంక్రాంతిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందం కలుగుతున్నది. ప్రజలందరికీ, పిల్లలకి సంక్రాంతిలో పండగలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది ఎంతో అద్భుతంగా ప్రతి చిన్నపిల్లలకి అందరికీ కూడా తెలిసింది. భోగి రోజున ఏం చేయాలి, భోగి మంట వేయాలి. అలాగే సంక్రాంతి రోజున ఏం చేయాలి, కుటుంబ సభ్యులందరితోనూ మన పెద్దలందరినీ తలుచుకుంటూ పెద్దలకు పూజ చేసుకుని అందరూ కుటుంబంలో అందరూ కలిసి సంతోషంగా భోజనాలు చేయటము, ఇదన్నీ చేయడం సంక్రాంతి రోజున చేస్తాం. అలాగే కనుమ రోజున మన కోసం ఎంతో పాటుపడే పశువులు ఉన్నాయి కదా, థ్యాంక్స్ గివింగ్. యాక్చువల్గా పశువులందరికీ పూజ చేయటము, ఈ పనులన్నీ మనం చేస్తాం. ఇవన్నీ కూడా పిల్లల్లో ఒక ఐక్యత భావాన్ని, మన సంస్కృతి యొక్క విలువల్ని తెలిసేలా చేస్తాయి. ఈ సంక్రాంతి పండుగ మనం అందరము ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఈ ఐక్యత, ఈ సంతోషం ఎప్పుడు తరతరాలకి మనం అందించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మన కాకినాడ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందజేయుచున్నాను. నమస్తే మేడం, అందరికి నమస్తే అండి. అంటే ఇవాళ భోగి కదండి, అసలు భోగి పండుగ విశేషాలు ఏంటి అంటే సంక్రాంతి రోజున ఏం జరుపుతారు, భోగి రోజున ఏం జరుగుతుంటారో, అలా కనుమ రోజు ఏ కార్యక్రమం జరుపుతారో ఒకసారి చెప్పండి. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భాన్ని దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి అడుగు పెడుతున్న మకర సంక్రాంతి అనేది జరుపుకోవడం జరుగుతుంది. తెలుగువారి ఇళ్లలో సంక్రాంతి అనేది చాలా అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తమ సొంత గ్రామాలకు చేరుకుని తన సొంత బంధువర్గంతో గడపాలని కోరుకుంటారు. అనేక విదేశాల నుంచి కూడా విచ్చేస్తూ ఉంటారు. ఇళ్ళకి చేరుకున్న తర్వాత తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకుని అందరూ కూడా భోగభాగ్యాల భోగిని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అలాగే సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు వేస్తారు. కొత్త అల్లుళ్లతో, ముగ్గులతో, పూల తోరణాలతో తెలుగువారి ఇళ్ళన్నీ కూడా కలకల్లాడుతూ ఉంటాయి. అలాగే మకర సంక్రాంతి రోజు మన పూర్వీకులను అందరినీ తలుచుకుని హరిదాసులు గంగిరెడ్లు అంతా కూడా పండుగ వాతావరణంలో ఈ సంక్రాంతి జరుపుకోవడం జరుగుతుంది. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ ముక్కనుమ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పండుగ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా భగవంతుడి దయ వల్ల. థ్యాంక్స్ మేడం. అందరికీ కూడా నమస్తే సార్. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. సార్, ఈరోజు భోగి పండుగ చేసుకుంటాం కదా, ఈ భోగి పండుగ యొక్క విశేషం ఏంటి సార్? అసలు మనకి భారతదేశంలో పండుగలకు ప్రసిద్ధం. పండుగలు 10 మంది కలుసుకోవడానికి, ఒకళ్ళ గురించి ఆలోచించుకోవడానికి బాగుంటుంది. అందుకని తెలుగువారి పండుగల్లో సంక్రాంతి చాలా మొదటి పండుగ, పెద్ద పండుగ, ముఖ్యమైన పండుగ. ఇది 4 రోజుల పండుగ అంటారు. అది భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని చేసుకుంటారు. ఈ పండుగలకి అందరూ ఒక చోట వస్తారు కాబట్టి
అల్లుళ్ళు కూతుళ్ళు మనవలు అందరూ ఒకసారి కలుస్తూ ఉంటారు. ఇంటి పక్కల వాళ్ళు అందరూ ఈ భోగి మంటలు వేసుకోవడం వల్ల అందరూ ఒక చోట కలిగి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈ పండగలు రావడం వల్ల అందరూ పరిస్థితులు గొప్పవాళ్ళు బీదవాళ్ళని తారతమ్యం లేకుండా అందరూ ఒక చోట కలిసి సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇళ్ళన్నీ శుభ్రపరుచుకొని ఊరంతా శుభ్రం చేసుకొని పిండి వంటలు చేసుకుంటూ మంచి కార్యక్రమాలు చూసుకుంటూ పురాణ కాలక్షేపం చేసుకుంటూ అందరూ ఈ పండుగను బాగా చేసుకుని ఉంటారు. ఒక్కరోజు అయిపోతే మర్నాడు రొటీన్ ఉంటుంది. కానీ సంక్రాంతికి విశేషం ఏమంటే 4 రోజులు వరుసగా చేసుకుంటారు. పండుగ యొక్క విశేషం అందరిలో నిండిపోయి ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి సామూహికంగా చేసుకునే పండగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇది శ్రేష్టమైన పండుగ. ఇది పక్కా పల్లెటూరి పండుగలు. మన తెలుగు వారిలో మీరన్నట్టుగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడున్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగరీత్యా వెళ్ళిన వాళ్ళంతా ఈ పండగకి ప్రత్యేకంగా ప్రతి వాళ్ళు తమ స్వగ్రామానికి వచ్చి ఆనందదాయకంగా అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకుంటారు. పిండి వంటలతోటి, ఆత్మీయులతోటి, బంధుమిత్రులతోటి జరుపుకునే పండుగ ఇది. దీని తర్వాత సంక్రాంతి. ఈ భోగి పండుగ దీన్ని పీడ పండుగ అంటారు. ఈ భోగి వేయడంలో ఇక్కడతోటి మనకి ఈ దక్షిణాయన సంక్రమణం ఈ రోజుతోటి పూర్తయిపోతుంది. అందుకోసం మనం మంట వేసి ఈ పీడలన్నీ పోయి మనకి ఇటుపై నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది రేపటి నుంచి. ఓకే సార్. దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి ఇది రాత్రి సమయం, ఉత్తరాయణ పుణ్యకాలం పగలు. ఇది మంచి ఇదని చెప్పి అంటుంటారు. రేపటి సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటే ధనుర్మాసం నుంచి రేపు ఈ రోజు రాత్రి మనకి మకర సంక్రమణంలోకి ప్రవేశిస్తుంది అనమాట. ఓకే సార్. చేతను సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రమణ పుణ్యకాలం అని చెప్పి రేపు అంటారు. ఇంకా ఎల్లుండి కనుమ పండుగ. ఈ కనుమ పండుగకి ప్రత్యేక కోడి పందాలు గట్టి ఇల్లు ఎవరు ఉన్నారా? సరే, ఇప్పుడు ఈ కోడి ఉంటారండి. ఇప్పుడు కోడి పందాలు అదే హైలైట్ అయిపోతుంది. అసలు మన సాంప్రదాయం ఏంటి అనేది పక్కన పెట్టేసి కోడి పందాలు, జూదాలు ఇవన్నీ చాలా అదే. ఇప్పుడు సంక్రాంతికి సంవత్సరానికి ఒక్కసారి కదా జరిగాయి. ప్రతిసారి వస్తే తీసుకెళ్లి పోలీసులు లోపల వేస్తారు. అవును. అంటే అలా అని చెప్పి మనం వస్తాయని చెప్తే సంతోషంగా అంటే పోతాయి. అది మనం ఏదో ఆనందంగా ఉంటాం కానీ అలా అని చెప్పి మూగజీవాల్ని మనం హింసించకూడదు. అవును సార్. అని చెప్పి అంటే గోదావరి జిల్లాలో ఎడ్ల పందాలు, కోడి పందాలు కూడా పూర్వం నుంచి కూడా చేస్తున్నారు అందరూ. ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యూట్యూబ్ ద్వారా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. 2026 అందరికీ బాగుండాలి. ఓకే సార్. థ్యాంక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై రామ్లక్స్ అండి. ఈరోజు మనం గాంధీనగర్ దగ్గర ఉన్నాం. ఈ సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా జరుగుతున్నది ఏంటి అంటే ఈ పండగ ఒక విశిష్ట ఏంటి అనేది మనకు కొంతమంది ఉన్నారు అక్కడ. వీళ్ళని అడిగి ఈ పండుగ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నడండి ఫ్రెండ్స్. నమస్తే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, ఎస్పెషల్లీ భోగి శుభాకాంక్షలు అండి. మీకు కూడా భోగి శుభాకాంక్షలు. ఓకే సార్. ఇప్పుడు అంటే మనం ఎక్కడ ఉద్యోగరీత్యా ఏ ఊరు వెళ్ళినా కూడా ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని చేరి అందరు కూడా కలిసిగా ఈ పండుగ చేసుకోవడం మనకి పూర్వం నుంచి కూడా ఆచారంగా వస్తుంది. ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ సంక్రాంతి కోసం మీకు తెలిసినటువంటి మంచిగా 2 ముక్కలు చెప్పండి. అంటే ఏ విధంగా సెలబ్రేషన్ చేయించుకుంటారు ఏంటి? ఏమైనా కోడి పందాలు ఇలాంటివి కూడా జరుగుతాయి కదా, మనకి అలాంటివి ఎక్కువ కదా ఆంధ్ర ఈస్ట్ గోదావరిలో. సో వ్యూవర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. మనం ఫస్ట్ మన సాంప్రదాయం ప్రకారం స్టార్ట్ అయ్యేది భోగి పండుగతో స్టార్ట్ అవుతాం. మనం సంవత్సరం అనేది భోగి పండుగతో స్టార్ట్ అవుతాం. ఈ భోగి అనేది ఏంటంటే అన్ని రకాల అసలు యాక్చువల్గా పాతకాలంలో ఏంటంటే దొంగతనంగా చేసి భోగి చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఇటు నవేడేస్ ఆ ట్రెడిషనల్ పోయి అందరూ కొంత ఆ టింబర్స్కి వెళ్ళి తెచ్చుకుని స్పెండ్ చేయటం కానీ ఇచ్చేస్తున్నారు. ఆ భోగి స్టార్ట్ చేసేటప్పుడు భోగిని పేర్చడం కానీ మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే కట్టెలు పడుకోబెట్టకూడదు అండ్ స్లాంట్గా ఉంచి దాని మీద నెయ్యి వేసి ఇలాగా నెయ్యి వేయటం వల్ల ఆవు నెయ్యి వేయటం వల్ల కానీ నెక్స్ట్ మన ఇది నవధాన్యాలు వీటిని యూజ్ చేయటం వల్ల నెక్స్ట్ మద్ది డిఫరెంట్ కర్రలు వాడాలన్నమాట. వాడటం వల్ల ఆ వచ్చే ఆ ఫాగ్ ఇది ఆ పొగ ఆ స్మోక్ అనేది మనకి హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదని చెప్పి మన పూర్వీకులు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పిడకలు కూడా
ఇది ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు చాలా అందరం దూరంగా ఉన్నాము. ఇప్పుడు ఇక మా అక్క ఉన్నారు, యూఎస్ఏ నుంచి వచ్చారు, ఇక మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరం క్లబ్ అయ్యాము ఇక్కడ. సో ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే అందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వటం వల్ల అండ్ ఈ చిన్న ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ మా సోదరుడు వచ్చారు యూట్యూబ్ ఛానల్ తరఫున మాకు ఎలివేషన్ ఇచ్చారు ఈ రోజున. ఓకే, నమస్తే అండి. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ పొంగల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నాకైతే చిన్నప్పటి నుంచి ఈ పండుగలు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు ఇష్టం అంటే మమ్మీ బాగా మంచి ఫుడ్స్ పెట్టేవారు, కొత్త బట్టలు మంచి అంటే కొత్త బట్టలు కొనేవారు. మేము వండుకోవడమే కాకుండా అందరికీ పంచి పెట్టేవాళ్ళం. దాంట్లో ఒక హ్యాపీనెస్, స్వీట్ హ్యాపీనెస్ అండి. సంక్రాంతి అంటేనే పిండి వంటలకు స్పెషల్ కదండి. మరి గోదావరి జిల్లా అంటే మామూలుగా బాగా ఉంటది. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఎన్ని మిస్ అవుతానండి. అప్పుడు నేను అందుకనే నేను ప్రామిస్ చేశాను ఏంటంటే ప్రతి సంవత్సరం నేను సంక్రాంతి మా చుట్టాలతో మెయిన్గా మా అమ్మగారితో చేసుకుందామని. మా పిల్లలు యూఎస్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి మన సాంప్రదాయాలు తెలుసు, వాళ్ళకి చాలా ఇష్టం అండి. అవును మేడం, ఎందుకంటే మన పండగ సాంప్రదాయాలు పిల్లలకి చెప్తేనే రేపు పొద్దున వాళ్ళు కంటిన్యూ చేస్తారు. లేదంటే కొంతకాలానికి మన ఇంటర్నెట్ లో నెత్తుకునే పరిస్థితి వచ్చింది. అందుకోసం ముందుగా మన పిల్లలందరికీ ఇవన్నీ చెప్తే ఈ పండగల ఆచారాలు కంటిన్యూ చేస్తారన్నమాట. అవునండి, మేము అమెరికాలో కూడా చేస్తామండి. ప్రతి సంవత్సరం మేము అన్ని స్టేట్స్ లోని మేము ఈ పండుగలు చేసుకోవడం, ముగ్గులు పోటీలు పెట్టుకోవడం, భోగి పూలు వేసుకోవడం, ఇవన్నీ మేము కూడా అక్కడ చేస్తున్నామండి. కానీ అమ్మతో చేసుకోవడం, మీ అందరితో చేసుకోవడం ఆ లెవెల్ రాదు కదండి. ప్రత్యేకించి తను ఈ పండుగ చేసుకోవడానికి యుఎస్ఏ నుంచి నేను వస్తాను. ప్రత్యేకించి అమెరికా నుంచి ఈ సంక్రాంతి పండుగ కోసం కుటుంబంగా అలా వాళ్ళ అమ్మగారు అందరితో కలిపి పండుగ చేసుకోవడం కోసం అమెరికా నుంచి ఇక్కడ కాకినాడ రావడం జరిగిందండి. ఆవిడకి మేడం గారికి సంక్రాంతి అంటే చాలా స్పెషల్ అంట. అలాగే వాళ్ళ పిల్లలకు కూడా ఈ సంక్రాంతి కోసం చాలా మంచిగా ఈ సంక్రాంతి యొక్క విశిష్టత చెప్పి ఆ పిల్లలు కూడా మేడం గారు చెప్తున్నారు. ఆవు పిడకలతో చేసి అవి మంటలు వేయటం వల్ల అవన్నీ కూడా మంచి న్యాచురల్గా తయారు చేసినట్టు ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది అనమాట. పూర్వీకులు చాలా గొప్పవారండి. ఎందుకంటే ఇది ఒక సైన్స్కే కాకుండా పండగ రూపంలో అందరికీ పరిచయం చేస్తారు. అందుకోసం పండగ అంటే ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఏదో కొంచెం కషాయం తాగుబాబంటే ఎవరు తాగరు. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క రకమైన మెడిసిన్ లాంటిది చెప్పుకోవాలి. అలాగే ఉగాది వచ్చిందనుకోండి, వేప పువ్వు ఇచ్చి రకరకాలుగా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి పిల్లలకి పట్టిస్తారు. అదే డైరెక్ట్గా వేప పువ్వు ఇస్తే ఎవరు తాగరు కదా. మన పూర్వీకులు మనం చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు.